తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శుభాశీషులు తల్లి. అయితే మనం వింటూ ఉంటాం, నిత్యము ఆచరించే విధానాల్లో కానివ్వండి, కొన్ని విశేషమైన విషయాల్లో కానివ్వండి, అంటూ అని చెప్పి, ఈ మైల అని చెప్పి, అంటే ఎవరైనా చనిపోయినప్పుడు మనం పాటించే ఈ మైల ఈ ఒక విధానం కావచ్చు, లేదు అంటే ఆడవారికి సంబంధించిన ఈ ముట్టు అంటూ ఉంటారు అచ్చ తెలుగులో, ఈ విషయానికి సంబంధించే కావచ్చు, కొన్ని రకాలవి మనం ఈ ఆచార వ్యవహారాలు మడి కూడా ఇవన్నీ ఆచరిస్తూ ఉంటాం. నిజంగా ఇవి ఆచరించాల్సిన అవసరం ఎంతవరకు ఉంది, ఆచరిస్తే కలిగే ప్రయోజనం ఏంటో తెలియజేయండి. బాగుంది, చాలా మంచి ప్రశ్న, అందరికీ తెలియాల్సిన ప్రశ్న. ఎప్పుడు కూడా మా విజయమ్మ తల్లి ప్రశ్నలన్నీ కూడా అందరికీ అర్థమయ్యే రీతిగా, ఉపయోగపడే రీతిగా సంధిస్తూ ఉంటుంది. చక్కటి వేదిక, సంతోషం. ఈ సృష్టిలో మడి, ఇప్పుడు మీరు అడిగిన మైల ఇత్యాదివన్నీ కూడా ఎలా మొదలయ్యాయి అనేటువంటిది కూడా మొదలు పెడదాం. మొదలు ఎవరో చేసి ఉండాలి కదా. అసలు ఎవరో చేయడానికి వాళ్ళకి ఎందుకు ఇలా ఆచరించాలి అని అనిపించే ఆ యొక్క మనసులో సంకల్పం ఎలా వచ్చిందో కూడా తెలియాలి మనకి. ఎవరో ఆచరిస్తున్నారు, మనం వెళ్తున్నాం, మన పిల్లలు వెళ్తారు, అది కాదు. అసలు ఇది ఎందుకు వచ్చింది, ఏ విధంగా ఇది, మరి ఏ కాలాల్లో ఎప్పుడు మొదలుపెట్టినా ఏదో ఒక ముఖ్యోద్దేశం ఉంటుంది కదా. అయితే ఈ యొక్క ప్రపంచంలో, సృష్టిలో శక్తులు, మంచి శక్తులు, కొంత ఇబ్బంది పెట్టే శక్తులు, కీడు చేసే శక్తులు అంటాం, ఇత్యాదివి, ఇంకా ప్రయోగాలు, ఇవన్నీ అది ఒక పెద్ద సబ్జెక్ట్, మహాసముద్రం. ఇప్పుడు మనం ఇక్కడ కనుక తీసుకుంటే విశ్వంలో ఉండేటువంటి రేస్, కిరణాలు, తర్వాత అవి ప్రసరించేటువంటి భూమి మీద, మానవుల మీద, చరాచర సృష్టి మీద, చెట్లు పుట్టలు అన్నిటి మీద, చివరికి గుళ్ళల్లో కూడా పౌర్ణమి, అమావాస్య, గ్రహణాలప్పుడు కూడా మూస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటి, ఆ యొక్క నీడ కిరణాలు పడ్డ సమయంలో శుచి, శుభ్రత, గుళ్ళని కడగడాలు, అన్ని చేయడాలు, పూజలు, క్రతువులు ఉంటాయి. ఇది అందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలుసు కాబట్టి గుడి గురించి కూడా నేను చెప్పడం జరుగుతుంది. కొన్ని పీడ దినాల్లో కొన్ని పనులు చేయకూడదు, తర్వాత మంచి ముహూర్తాలు చూసుకొని చేసే కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి సహజంగా. చిన్నప్పుడు బారసాల దగ్గర నుంచి, పెళ్ళిళ్ళ దగ్గర నుంచి అన్నిట్లో కూడా ముహూర్తాలు చూసుకోవడం, మంచి టైం, ముహూర్తం అంటే మంచి టైంని నిర్ణయించుకోవడం మనం ఆచరణలో ఉన్నది. చెడు మనం ఇష్టపడము, అది కష్టం కలుగుతుందనే బాధతో ఇష్టపడం. మనకి ఎప్పుడు మంచి అనేటువంటి ఉద్దేశము, కోరిక ముఖ్యం. సృష్టి ఆది యందు ఏ విధంగా అయితే ఆ యొక్క దివ్య శక్తి ప్రకంపనలు, తర్వాత కిరణాలు, శక్తి పుంజాలు ఈ భూమికి తాకుతాయో, దాంట్లో కూడా సద్వి ఉంటాయి, ఉపయోగకరంగా ఉంటాయి, ప్రాణాన్ని పెంపొందించేట్టుగా ఉంటాయి, ప్రాణశక్తిని ఇచ్చే ఉంటాయి. కొన్నేమో ప్రాణానికి విరుద్ధంగా పనిచేసే శక్తి కూడా అప్పుడప్పుడు అది విశ్వంలో విస్తరిస్తూ ఉంటుంది, ప్రయాణం చేస్తూ ఉంటుంది. దాన్ని మళ్ళీ కాపాడడానికి, దాన్ని రూల్డ్ అవుట్ చేయడానికి మంచి శక్తే మళ్ళీ భగవంతుల యుద్ధాలు, రాక్షస దేవతల యుద్ధాలు కూడా మనకు అదే ధర్మం ఆచరించే వాళ్ళదొక ఇది చెప్తారు. ఇదంతా కూడా డీటెయిల్డ్గా నేను ఎందుకు పూర్వంది వివరించానంటే దాని దీనికి సంబంధం ఉంది. ఏ విధంగా మంచిని మనం మరి ప్రయోజనంగా, మనకు ఉపయోగంగా ఉపయోగించుకోవడానికి కోసం మనం శాశక్తుల ఇచ్చేస్తాం. ఎలాగైతే విశ్వంలో ఈ యొక్క బ్యాక్టీరియా అనేటువంటిది ఉంటుంది, అలాగే కొన్ని జబ్బులకి ఈ మధ్యకాలంలో ఒక 5 ఏళ్ళు దరిదాపు అవుతోంది కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా భూకంపాన్ని కంటే మించిన
మనస్సుల యొక్క కంపలను గురి చేసింది. ప్రతి వాళ్ళు ముట్టుకోవడానికి, ప్రతి వాళ్ళు షేకండ్ ఇవ్వడానికి, ప్రతి వాళ్ళు తిన్న ప్లేట్లో మళ్ళీ ఇతరులు భుజించడానికి, తల్లి తండ్రి పిల్లలు ఎవరు కూడా ఎంత ప్రేమించిన వాళ్ళైనా దగ్గరగా హత్తుకోవడానికి కూడా కరోనా వచ్చినప్పుడు భయపడ్డారు. ఇది సహజం. అంటే ఏమిటి, ఒక టైప్ ఆఫ్ అంటువ్యాధి వ్యాప్తి చెందుతుంది, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఒకరి నుంచి ఒకరికి అనేటువంటిది. అందుకని ఇది ఎంత సత్యమో ఇక్కడ కూడా మనకి శరీరంలోంచి వచ్చేటువంటి విడుదలయ్యేటువంటి శరీరంలో సైకిల్స్ ఉంటాయి. అది తల్లులకి కూడా వర్తిస్తుంది. ఈ సైకిల్స్ ఎప్పుడైతే ఆగిపోవడం లాంటిది ఉంటాయో అప్పుడు ఆరోగ్యం క్షీణిస్తుంది అనేటువంటిది అందరికీ తెలుసు. గైనిక్ డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. అంటే ఆరోగ్యం బాగుండడానికి కొన్ని శరీరానికి అనవసరమైనటువంటి రసాయనాలే కానీ మార్పులే కానీ ఏ విధమైనటువంటివి కూడా అవి బహిర్గతము కావలసినదే. అంటే నేచర్ ఎంత గిఫ్ట్, చాలా గొప్పది. నేచర్ తల్లి అనేది ఉంటే కాళ్ళు మొక్కాల్సిందే రోజు. ఎందుకంటే స్త్రీలను విశేషంగా కాపాడేటువంటిది, ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఆ సిస్టమ్ ఏదైతే ఉందో నేచర్లో అదొక భాగం. అది ఎంత ఆచరిస్తే ఇతరులకు కూడా ఎంత ఇబ్బంది కలగకుండా ఉంటే అంత సుభిక్షంగాను అందరూ ఆనందదాయకంగాను ఆరోగ్యంగా ఉంటారు. తప్పు అనేటువంటిది ఇక్కడ మీరు తీసుకునే దృష్టిలో ఉంటుంది. నేచర్కి ఎగనెస్ట్గా మనం ఎప్పుడు పోలేము. అందుకని ఆ టైంలో రిలీజ్ అయ్యేటువంటి, ఆ టైంలో వ్యాప్తి చెందేటువంటి ఆ యొక్క బ్యాక్టీరియా లాంటివి ఏదైనా మనం జాగ్రత్తగా ఉండడం, సోకకుండా ఉండడం అనేటువంటి దాని ముఖ్యోద్దేశం. అందుకని మనం ఆ టైంలో ఏమిటంటే ఈ యొక్క మడి ఆచార వ్యవహారాలు కూడా శుభ్రతకి మారుపేరు. పూజలు చేసుకునే వాళ్ళకి ఈ రోజు కూడా పొడి బట్టలు, మడి బట్టలు అని ఇళ్లల్లో దండెములు అని తెలుగులో అంటారు. అంటే ఆరేయడానికి వీలుగా జపపాదుల ముందర స్నానం ఆచరించి ఆ ఉతికినవి ఆరేసిన గుడ్డలని అవే వాడి పూజ అనంతరం మళ్ళీ వీళ్ళ నిజ జీవితంలో చేయాల్సిన కార్యక్రమాలన్నిట్లో పాల్గొంటారు. అంటే ఏమిటి అంత డీటెయిల్డ్గా ఏముంది అంటే ఆ దానికి ఏ విధమైనటువంటి మరి వ్యాప్తి చెంది ఉంటుందో అవి కంటిన్యూగా కాకుండా శుభ్రత అనే పేరుతో, మడి అనే పేరుతో ఇతరులకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడమే మడి. ఇప్పుడు నాకు వచ్చిన జబ్బుని ఇంకోటి కంటిస్తే ఎలా? బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు చేయరు. మన పూర్వీకులు మహాజ్ఞానవంతులు. అందుకని అప్పటి నుంచి ఆచార వ్యవహారాల్లో మడి అనేది పెట్టారు. మంచినీళ్ళు కూడా ఒకరి తాగిన గ్లాసుల్లో తాగకూడదు, ఒకరు తిన్న కంచంలో తినకూడదు. ఇప్పుడు ఏంటంటే వేడి నీళ్ళలో ఏదో తోమేసేసి ఇంట్లో వాళ్ళ వీలుని బట్టి ఆ కంచాలు ఉండే మరి సంఖ్యను బట్టి వాడుకుంటూ ఉంటారు. ఒక విధంగా మోడర్న్ పీపుల్ తెలుసో తెలియక ఒక మంచి అలవాట్లు కూడా ఉన్నాయి. పేపర్ ప్లేట్స్ అని, యూజ్ అండ్ త్రో గ్లాసులని రకరకాలుగా వాడుతున్నాం. అంటే ఏంటి, మళ్ళీ ఇతరులు వాడకూడదు. అది ఒక మంచిదే. తెలియకపోయినా అది ఒక మరి అలవాటు అయింది. ఎందుకో బఫెట్ సిస్టమ్ అని అవన్నీ ఇవన్నీ రకరకాల్లో అవి వాడుతూ ఉంటారు. ఇక్కడ ఈ మడి ఆచార వ్యవహారాల్లో పూర్వం కూడా వాళ్ళు ఏ పాత్రలు అయితే వాడారో, దేవుడి పాత్రలు కానీ ఇంట్లో పాత్రలు కానీ, ఇది నాన్నగారి కంచం, ఇది అమ్మాయి కంచం, ఇది బాబు కంచం, ఇతరులు ఎవరన్నా వస్తే చుట్టాలు బంధువులకు కూడా విడిగా పెట్టేవారు. ఎందుకు? ఆ వచ్చినప్పుడు వాళ్ళకి అది దాంట్లో సర్వ్ చేయడానికి. ఇక్కడ వీళ్ళకి ఏవైతే ఉంటుందో పిల్లలు కూడా, తన కన్న పిల్లలకు కూడా ఒక విడిగా పెట్టేవారు. ఎందుకంటే అంత ఆరోగ్యమైనటువంటి వాతావరణాన్ని ఆ మడి అనే పేరుతో, గుడ్డలు వేసుకునే దాంతో, ఆచరించేటువంటి దాంతో, ఈవెన్ గొలుసులు కూడా, బంగారపు గొలుసులు కానీ, కంచాలు గ్లాసులతో పాటు బట్టలతో పాటు
అవి కూడాను 7 వారాల నగలు కానీ ఇంకా ఇత్యాది ఏవైనా సరే ఇతరులకి ఇచ్చేటప్పుడు మనసు ఒప్పేది కాదు. ఇంకోటి 4 అది వాడినవి ఇతరులకు ఇవ్వకూడదు, ఇతరులు వాడకూడదు. అప్పుడేమవుతుందంటే దీంట్లో స్టోర్ అయినటువంటి మీ ఎనర్జీ యు ఆర్ గివింగ్ టు అదర్స్. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, మీ యొక్క మంచి ఎనర్జీ అయినా చెడు ఎనర్జీ అయినా ఆల్రెడీ అందులో వికృతమై ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, అది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. మంచిదే అవుతుంది, చెడు అంటే ఇదంతా థాట్ మీద ప్రాసెస్, మళ్ళీ అది వేరు. అందుకని ఎప్పుడైనా వస్తువులు అవన్నీ కూడా ఇవ్వకపోవడం ఎంత కరెక్టో మడి ఆచారాల్లో అది పెద్దపీట వేసుకుంది. అలాగే ఈ తల్లుల విషయంలో కూడా ఒకప్పుడు వాళ్ళకి ఇళ్లల్లో ఒక ఇంటికి పక్కగా అంటే అదే ఆవరణలో సపరేటు ఎవరికి ఈ ఇంటికి సంబంధం లేని గది అలా ఏర్పాటు చేసి అలా వారు ఆ రోజుల్లో ఆచరించేవారు. అంత జాగ్రత్త, ఇది వాళ్ళని ద్వేషించి వాళ్ళని అవమానించేసి వాళ్ళని చిన్నచూపు చూడడం కాదు, అంటరాని వాళ్ళు అనడం కాదు. ఆరోగ్యరీత్యా వాళ్ళు కూడా ఆరోగ్యం, ఇతరులు కూడా ఆరోగ్యంగా ఉండడం కోసమే, మంచి ఉద్దేశమే కానీ ఇతరత్ర కాదు. అందుకని మడి ఆచార మైల ఆ యొక్క జీవి ప్రాణం వదిలినప్పుడు 10 రోజులో 11 రోజులో రకరకాలుగా వారు పాటిస్తారు. కాబట్టి అప్పుడు కూడా ఈ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ సైంటిఫిక్గా కూడా చెప్పడం జరిగింది. అదేంటంటే వాళ్ళ బాధల్లో శోకంలో వాళ్ళు ఉంటారు, వచ్చిన వాళ్ళు కూడా సరే వచ్చి వెళ్ళి స్నానాలు చేసి గుడ్డలిప్పి అవన్నీ రకరకాల అందరికీ తెలిసినవే. అందుకని ఏమిటంటే ఆ 11 రోజులు ఆ 10 రోజులు ఆత్మ ఆ ఇంట్లో విశేషంగా సంచరిస్తూ అదేమిటంటే నా గురించి ఎవరు బాధపడుతున్నారు, నా పెద్ద కొడుకు బాధ, చిన్న కొడుకు బాధ, ఇన్నాళ్ళు ఉండి జీవించిన ఆ ఇంటి యొక్క పరిస్థితులు, నా బంధువులు వీళ్ళందరూ ఏవేవి అనుకుంటున్నారని దృష్టిలో పెట్టుకొని అది ఉంటుంది. తర్వాత ఒక్కసారి ఈ యొక్క కర్మ విశేషాలన్నీ అయిపోయిన తర్వాత చిన్న కర్మ పెద్ద కర్మలన్నీ తర్వాత దాని దారెంబట అది ఇంకా నా ప్రయాణం మొదలైందని అది వెళ్ళిపోతుంది. ఆ టైంలో కూడా ఇళ్లలో వాళ్ళు ఈ యొక్క ఈ పాటించడం అనేటువంటిది, మైలు పాటించడం అనేటువంటిది సహజంగా మనకు అందరికీ తెలుసు. కానీ అవన్నీ కూడా పాటించడం, ఆచారాన్ని గౌరవించడం. ఆచారంలో కూడా రహస్యం ఏమిటి అంటే ఈ యొక్క ఇతరులకి పాకకుండా ఉండేటువంటి, ఇతరులకి అంటించకుండా ఉండేటువంటి, ఇతరులకి కూడా ఏ విధమైనటువంటి బాధలు కలగకుండా ఉండడం కోసమే తప్ప అది ఇంకో రకంగా కాదు. ఇది చాలా తేలికగా సూక్ష్మంగా చెప్పడం జరిగింది. మరెప్పుడైనా దీనికి విస్తారంగా ఇంకా విశేషంగా జోడించి సృష్టిలో ఇంకా వేటి మీద ఈ ప్రభావం ఉందో మనం తప్పకుండా చర్చిద్దాం. సుఖీ భవ. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.